ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దాని మీద స్పీడ్గా జరుగుతున్నది. ఏది ఎంక్వైరీ అయితే నిన్న కాక్ కూడా మొత్తం బయట పెట్టింది. ఇందులో ఇంత ఇందులో ఇంత ఇందులో ఇంత అని చెప్పేసి రిపోర్ట్తో సహా నిన్న మీడియాలో కూడా వచ్చేసింది. ఒకవేళ దోషిగా తేల్చితే ఎవరిని దోషిగా తేల్చే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మొత్తంగా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది కాగైనా ఈడీ అయినా ఇంక ఏ నేషనల్ స్థాయి ఏజెన్సీలైనా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆదేశాలు లేకుండా వాళ్ళ కనుసన్నల్లో పెట్టకుండా ఏది చెయ్యరు. మనం గొంగడి కప్పుకొని ఎంటికలు ఏరుకోవద్దు, ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎవరైనా. కాబట్టి ఇవాళ కాగు రిపోర్టు బయటకు వస్తున్నా కానీ ఈడీ నోటీసులు వస్తున్నా ఇంకేది జరిగినా కేంద్రము వాళ్ళ అనుమతితోటి వాళ్ళ ఆదేశాలతోటి వాళ్ళ నిర్ణయంతో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అంతే. కాగు ఇంత ధైర్యంగా ఎట్లా బయట పెట్టబడుతుంది? వాళ్ళే 327% అవినీతి అని లెక్కలు గడి చెప్తున్నాయి. అంటే ఎట్లా చెప్పగలుగుతున్నాయి? ఇప్పుడు భూ స్కామ్ కూడా బయటకు వస్తుంది కదా. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాహాటంగా మొత్తం భూదందా నడిచింది, భూ వ్యాపారం నడిచింది, మొత్తం అసలు రికార్డులే లేకుండా మాయం చేసిండు. బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టు అది ల్యాండ్ బ్యాంకు లాగా దాచుకున్నారు, అవి కూడా కక్కిస్తామని అంటున్నాడు. మరి ఎవరిని దోషిగా తెలుస్తుంది? అది ఇవన్నీ బీజేపీ ఎందుకు చేస్తున్నదంటే, బయటికి ఎందుకు పెడుతున్నదంటే ఇవన్నీ బయటకు వచ్చినాయి. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మీరెందుకు చర్యలు తీసుకుంటలేరు, మీరెందుకు అరెస్ట్ చేస్తలేరు ప్రశ్నిస్తున్నారు. సిబిఐకి ఎందుకు అప్పచెప్తారు అని కిషన్ రెడ్డి అంటున్నాడు కదా. సిబిఐ అంటారు, రేపు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఇంకా ఆఖరికి ఎక్కడికి పోతారు, మీరు చేస్తలేరు కాబట్టి మీరిద్దరు ఒకటైనరు. మీరిద్దరు ఒకటైన కాబట్టే మీరు న్యాయ విచారణ కాదు. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడి వరకు వచ్చినాం. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాకముందు ఏమన్నది, సిబిఐ ఎంక్వైరీ అడిగింది కదా. దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నారు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అన్నారు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి అన్నారు, అది పోయింది. తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు అన్నారు, అది పోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? విజిలెన్స్ కూడా దేని మీద? కాళేశ్వరం మీద కాదు, ఓన్లీ మేడిగడ్డ మీద. అది కూడా ఏంటి, అది ఎట్లా కుంగిపోయిందో దానిపై. అరే ఎట్లా కుంగిపోయిందో ఆల్రెడీ కేంద్రం నుంచి వచ్చినటువంటి అధికారులే నివేదిక 3 రోజులు ఇచ్చేసి దీనికి కారణం ఇదని వాళ్ళు స్పష్టంగా చెప్పిపోయిండ్రు. మరి ఏం జరిగి ఉంటుంది, మతలబ్ ఏం జరిగి ఉంటుంది అనుకోవచ్చు మనం. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, బీజేపీ పార్టీ కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టడం కోసం వాళ్ళు మీరిద్దరు తోడు దొంగలే, మీరు కలిసే ఉన్నారు, ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని అన్నారు కానీ మీరు కలిసి ఉన్నారని చెప్పడం కోసం కాగు ద్వారా అనుకో, లేకపోతే ఈడీ ద్వారా అనుకో, లేకపోతే ఇంకొకరి ద్వారా అనుకో, మొత్తం ఇంకా మీరు చూడండి రానున్న రోజుల్లో మనం ఎవ్వరి ఊహించని, మనకు తెలియని కూడా కేంద్రం నుంచి లీకులు ఇప్పిస్తారు. ఇప్పుడు అంటే వీళ్ళు ఎందుకు ఇంత, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆయన అయితే దూకుడుతోనే కాళేశ్వరం మీద వ్యవహరించి ఎందుకు ఇట్లా చల్లబడ్డట్టు అనుకోవచ్చు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు ఎవ్వరు కూడా ఈ అవినీతి మీద, ఈ అక్రమాల మీద, ఈ ప్రాజెక్టుల మీద, లేకపోతే ఏదన్నా కొనుగోళ్ల మీద ఎక్కడ కూడా వీళ్ళు ఆన్ రికార్డులో ఉండరు. ఆదేశాల వరకే ఉంటారు. వీళ్ళు ఎక్కడ ముడుపులు తీసుకున్నా కానీ ఎక్కడ దొరకరు. వీళ్ళు జరిగేది ఏంటిది, ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎల్ఎన్టీ మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టరు, మెగా కంపెనీ, వాళ్ళు ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర అనేది ఉన్నది. మరి మెగా కృష్ణారెడ్డి మీద, లేకపోతే రామేశ్వరరావు లాంటి వాళ్ళ మీద, లేకపోతే ఫినిక్స్ లాంటి వాళ్ళ మీద, ఇంకోని మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు వాళ్ళతోటి ఘర్షణ పెట్టుకునే అంత పరిస్థితి ఉందా? లేదు. ఇప్పుడు చూడండి, మనకు సిగ్గుచేట అవమానం. ఇవాళ దావోస్లో రేవంత్ రెడ్డి ఎవరు పక్కన్నాడు? అదాని ఒకటి, ఇంకోడు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కూడా పోయింది కదా, జేఎస్ రంజన్ ఎవరు? ఇన్ఛార్జే కదా కేటీఆర్కి. ఈ జేబులో వెనక జేబులో ముందు జేబులో అంగిలో లాగులో ఉన్నాడు ఒక రకంగా. ఆ జేఎస్ రంజన్ అనే వ్యక్తి
ఈ రాష్ట్రం నాశనం కావడానికి ఒక 10 మందిలో ఆయన ఒకడు. మరి అటువంటి వాడిని వెంట పెట్టుకొని నువ్వు నన్ను చూడు నా అందాన్ని చూడు అన్నట్టు ఇంకా ఫోటోల్లో స్టిల్స్ ఇస్తాను వీళ్ళు. జేఎస్ రంజన్ లాంటి వాడిని పక్కన పెట్టుకుంటారు ఎవడన్నా? మెగా కృష్ణారెడ్డి లాంటి వాడిని కలుస్తారా అసలు? 2 సార్లు కలిసింది అంటే అర్థం ఏంటిది అర్థం? ఎక్కడికి పోతున్నావు? కాళేశ్వరంలో మరి పొల్యూడైన అనే అనుమానం మరి దీన్ని బట్టి చూస్తే అనుకోవచ్చు. ఇప్పుడు కాబట్టి తెలంగాణని సర్వనాశనం కావడంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి దుర్మార్గాలకి కేంద్ర బిందువు అయినటువంటి వీళ్ళు ఎవడైతే ఉన్నాడో వీళ్ళని పక్కన పెట్టకుండా వీళ్ళని ఎంటగాగుతూ వీళ్ళని వేసుకొని దేశ విదేశాలు తిరుగుతూ దేనికి మీరు సంకేతం అవుతారు? ఎవరు నమ్మాలా మిమ్మల్ని? మళ్ళీ రేపు ఎవరు నమ్మాలా మిమ్మల్ని? ఒకవైపు తెలంగాణని సర్వనాశనం చేసిన మెగా కృష్ణారెడ్డి అరే నా మీద 100 కోట్ల దావా కేసు ఇచ్చిండు నాలాంటి వాని మీద. గటువంటోని నువ్వు నువ్వు అంతవరకు కలుస్తున్నావు అంటే ఏమనుకోవాలి మేము? జరిగి ఉంటుంది ఏదో మతలబు జరిగి ఉంటుంది. మొత్తంగా కూడా ఒక్క మంత్రిత్వ శాఖ కాదు 5-6 మంత్రిత్వ శాఖలు జోక్యం చేసుకున్నటువంటి జేఎస్ రంజను ఈ వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి ఇటువంటి వాళ్ళు ఈ బ్యాచ్ను పెట్టుకొని ఇంకా నేను తెలంగాణని మేము ఉద్ధరిస్తాం మమ్మల్ని నమ్మండి అని అంటే నువ్వు రైతు బంధు వేయకున్నా ప్రజలు ఏమన్నారు? నీ 6 గ్యారెంటీలు 100 రోజులు కాదు ఇంకా 6 నెలలు ఇవ్వకుండా ఏమన్నారు? కానీ దుర్మార్గులని దుష్టులని అవినీతులని సర్వనాశనం చేసిన వాళ్ళని ఎంటబెట్టుకొని తిరిగితే ఏమనుకోవాలా మేము? నాకు నువ్వు బిర్యానీ పెట్టకున్నా పర్లేదు కానీ నా ముందు కూర్చొని నువ్వు ఎక్కిలి చేష్టలు చేసుకుంటూ నువ్వు ఇంకో దొంగని ఎంట పెట్టుకొని బిర్యానీ తింటుంటే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంది? బాధ కాదు, ఇది భయంకరమైన తెలంగాణకు అవమానం. తెలంగాణ సమాజం ఎవరి మీద కొట్లాడింది? మెగా కృష్ణారెడ్డి మీద కొట్లాడింది, రామేశ్వరరావు మీద కొట్లాడింది, ఫినిక్స్ మీద కొట్లాడింది. తెలంగాణ భూముల్ని పైగా భూములు, సర్ఫకాజ్ భూములు, సీలింగ్ భూములు, చెరువు చిక్కం భూములు, మాన్యం భూములు, ఎన్నో రకాల వక్ఫ్ బోర్డు భూములు, ఎండోన్మెంట్ భూములు, ఎన్నో రకాల భూములని బువ్వ తినకుండా అన్నం తినకుండా మట్టిని భూమిని తిన్నటువంటి భూబకాసురులో అంతా చూడాలని ఇవాళ నీకు పట్టం కడితే మీరేం చేస్తున్నారు? సహకరించిన అధికారులను పక్కన పెట్టుకుంటున్నారు కదా. మీరు ఒక్కనైనా మీరు పక్కన పెడుతున్నారా? లేరా మీకు అధికారులు లేరా? మీరు ఏం చేస్తున్నారు? అసలు ఉద్యమకారులు అంటే ఎవరు? అసలు నాకైతే అప్పుడప్పుడు ఉద్యమాలు చేసినాం, త్యాగాలు చేసినాము, పోరాటాలు చేసినాం అంటే నాకు నవ్వొస్తుంది. అసలు ఉద్యమకారుడు అనే పదానికి డిఫరెన్స్ అని తెలుసా వీళ్ళకి? ఏం తెలుసో? వీళ్ళ జీవితంలో ఎప్పుడైనా త్యాగం చేసిండ్రా? వీళ్ళ ఆస్తి నష్టమైందా? పదవి నష్టమైందా? వాళ్ళ వృత్తిలో ఎక్కడైనా నష్టం జరిగిందా? వాళ్ళు డబ్బులు నష్టపోయిందా? కుటుంబాన్ని నష్టపోయిందా? టైం నష్టపోయిందా? ఏం నష్టపోయిందో? చిన్న గాయమైందా? ఏం నష్టం జరిగింది వీళ్ళకి? ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఉద్యమకారుడట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఉద్యమకారుడట, శ్రీధర్ బాబు ఒక ఉద్యమకారుడట, సీతక్క ఒక ఉద్యమకారుడు, మహబూబాబాద్లో రక్తపు టేరులు బారించిన సురేఖ ఒక ఉద్యమకారుడు, వర్ధనపేట ఎమ్మెల్యే ఆయన ఒక ఉద్యమకారుడు. అరే నీ అమ్మ చెప్పుకోవడానికి సిగ్గుండాలా? ఉద్యమకారుడు అనే డిఫరెన్స్ అర్థం తెలుసా మీకు? ఉద్యమకారులు అంటే వాళ్ళ జీవితంలో త్యాగాలు. ఏం త్యాగం చేసిండ్రా మీరు? ఎక్కడ త్యాగం చేసిండ్రో? మీ పిల్లలకు దూరమైందా? మీ ఆస్తులు ఏమైనా తగ్గినాయా? అరే సంవత్సరం పెరుక్కుంటూ పోయినాయి కదా. ప్రతి పంచవర్ష ప్రణాళికలో ప్రతి ఎన్నికల్లో మీరు పెట్టే అఫిడవిట్లు చాలదా? మీ ఆస్తులు ఎంత పెరిగిందో?
ఎవరా ఇప్పుడు గెలిచిన 69 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైనా లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలైనా మీ ఆస్తులు జరిగినాయా? తెలంగాణకి ఏం త్యాగం చేసింది మీరు? మీ పెళ్ళాం పిల్లలకు దూరమైనరా? మీ ఆస్తులకు దూరమైనరా? మీ వృత్తిని ఎక్కడ నష్టపోయినరా? ఎవరై మీరు నష్టపోయింది? ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న 12 మందిలో ఏ ఒక్కడైనా మీ కాలుకు ముళ్ళు ఇరిగిందా చెప్పండి? మీ కాలుకు ముళ్ళు ఇరిగిందా? మీ చెమట చుక్కలు దాచిండ్రా? మీ రెక్కలు ముక్కలు చేసుకున్నారా? ఏం త్యాగం చేసిండ్రా మీరు? త్యాగాలు చేసిన బగబగ మండే మంటల్లో ఆహుతైనటువంటి వాళ్ళకి వాళ్ళ కోటికి సరిపోం మనం. మీరు అనేది త్యాగాలు చేసింది ఏం త్యాగం చేసింది మీరు? ఏమనంటే ఉద్యమకారులట. ఎవడు పడితే వాడు ఉద్యమకారుడు. అరే మీరు పదవులు ఇచ్చుకోవాలనుకుంటే పదవులు ఇచ్చుకోండి. బల్మూరు వెంకట ఒక ఉద్యమకారుడట, ఇంకొకడు ఉద్యమకారుడట, దానికి దయాకర్ ఒక ఉద్యమకారుడట, కోదండ రామ్ ఒక ఉద్యమకారుడట, ఆయన ఎవరు ఐఏఎస్ ఆయన ఒక ఉద్యమకారుడట, మురళి కూడా ఒక ఉద్యమకారుడా? వీళ్ళ ఉద్యమకారులు తెలంగాణకి ఏం ఉద్యమాలు తెచ్చిండ్రు? ఉద్యమాలు చేస్తా, పోరాటాలు చేస్తా, త్యాగాలు చేస్తా ప్రజలు పోయిన మీకు. వాళ్ళు ఎవరు మీకు పట్టారు? జర్నలిస్టులు అవసరం లేదు, లాయర్లు అవసరం లేదు, కార్మికులు అవసరం లేదు, కర్షకులు అవసరం లేదు, రైతులు అవసరం లేదు, మహిళలు అవసరం లేదు, విద్యార్థులు అవసరం లేదు. మీకు తెల్ల బట్టలు వేసుకొని, కిరుకిరు చెప్పులు వేసుకొని, 5 ఏళ్ళకి ఇంగురాలు వేసుకొని, పెద్ద పెద్ద సఫారీ వాహనాలు దిగితే వాళ్ళ మీకు ఉద్యమకారుడు. ఉద్యమం అంటే ఇదా డిఫరెషన్. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలంటే ఫస్ట్ తెలంగాణకు ద్రోహం చేసిన పక్కన పెట్టండి. ఒకటి, తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేయండి. వాళ్ళని అనవసరంగా ఎవరికి వాడు నేనే ఉద్యమకారుణ్ణి అని చెప్పుకునే వీళ్ళని పక్కన పెట్టి ప్రజలను పిలుచుకోండి, రైతులను పిలుచుకోండి, విద్యార్థులను పిలుచుకోండి, జర్నలిస్టులను పిలుచుకోండి, బుద్ధిజీవులను పిలుచుకోండి, కార్మికులను పిలుచుకోండి, మహిళలను పిలుచుకోండి, లాయర్లను పిలుచుకొని మీరు మాట్లాడి తెలంగాణ ఏం కోరుకున్నది అడగండి, ఏం కావాలనో అడగండి. నీ 6 గ్యారెంటీలు వద్దు. ఎవరికి కావాలా మీ 6 గ్యారెంటీలు? తెలంగాణ ప్రజలు బిచ్చం అడగడానికి కాదు, తెలంగాణ తెచ్చుకున్నది దెయ్యాన్ని చేయి దాపడానికి కాదు, తలెత్తుకొని తిరగడానికి తెలంగాణ తెచ్చుకున్నాం. తల దించుకొని బతకడానికి కాదు. పౌరుషత్వం కూడిన తెలంగాణ ఇది. నిజాంకే తల వంచలే ఇది. బ్రిటిష్ వాళ్ళకే తల వంచలే ఈ గడ్డ. కాబట్టి తెలంగాణని ఫస్ట్ మీరు చదవండి, మీరు నేర్చుకోండి, తెలంగాణ అర్థం చేసుకోండి. మీకు తెలిసిందే ఎక్కువ అనుకోకుర్రి. మనందరం ఇవాళ కూడా ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. మనం నిరంతర విద్యార్థులమే, మనకు తెలియంది చాలా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గతంలో కేసీఆర్ చేసిన తప్పులు మళ్ళీ మీరు చేస్తే కేసీఆర్కి పట్టిన బతే మీకు పడుతుంది. మీకు 5 ఏళ్ళు గడువిచ్చిండ్రు, కాదని కాదు. వాళ్ళు వీళ్ళు అన్నట్టు మేము కూలుస్తాం, పడగొడతాం, కాలుస్తాం, మేమేమో చేస్తామని అంటలేవు. 5 ఏళ్ళు మీరు పరిపాలన చేయండి. కానీ ఈ 5 ఏళ్లలో ప్రజలు కోరుకున్న పరిపాలన చేయండి, ప్రజలు మెచ్చిన పరిపాలన చేయండి. మీకు చాతైంది చెప్పండి, ఉన్నది చెప్పండి, లేనిది చెప్పండి, చేయగలిగిందే చెప్పండి. అప్పు చేసి పప్పు కూడు పెట్టమని తెలంగాణ ప్రజలు ఎప్పుడు అడగరు. కాబట్టి మీరు భూములు అమ్మాల్సిన అవసరం లేదు. ఎవడైనా మీకు అదాని దావోస్ పోయి అదాని కాలకాలబడి మన కౌగలించుకొని ఇక్కడికి తెచ్చి ఈ భూముల అప్పచెప్పడానికా మీరు దావోస్ పోయింది? ఎవరికి కావాలన్నాయా? తెలంగాణ గడ్డ కొన్ని దశాబ్దాలు విదేశాలకు అప్పులు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. మీరు తెలంగాణ చరిత్ర తెలుసుకోండి. విదేశాలకి అప్పులు ఇచ్చిన గడ్డ ఇది. విదేశాల నుంచి అప్పులు తెచ్చుకోవడానికి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది, మిమ్మల్ని దావోస్కి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్ పంపింది.
తెలంగాణని తాకట్టు పెట్టడానికి కాదు, తెలంగాణ ఔన్నత్యాన్ని, దక్కన్ పీఠభూమిని, తెలంగాణ దేశాన్ని మేము విదేశాలకు అప్పులు ఇచ్చామని చరిత్రని చాటడానికి, మిమ్మల్ని దావోస్ పొమ్మన్నాం కానీ దెయ్యని చాటడానికి, వాళ్ళ పాదాలు మొక్కమని, తెలంగాణ గడ్డని వాళ్ళకి అప్పచెప్పమని కాదు. రేవంత్ రెడ్డి గారు ఇటువంటి బంద్ చేయండి, ఇటువంటి పనికిమాలిన పనులు బంద్ చేయండి. నీ పరిశ్రమలు వచ్చి ఏమైనాయో చూసినాం. కాలుష్య కారణి కంపెనీలు వచ్చి తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. తెలంగాణకు కావాల్సింది ఇప్పుడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావాలి, కుటీర పరిశ్రమలు కావాలి, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయాల్సినటువంటి ఉత్పత్తి రంగాలు కావాలి. అవన్నీ పోయి మీరు పనికి మాలినా, నేను దావోస్ పోయినా, నేను మోడీ కావలించుకున్నట్టు నేను కూడా అంబానీ కావలించుకున్నా. అంబానీ కాదు, ఎవడైనా కావలించుకుంటాడా? ఇక్కడ వానికి ఇక్కడ 100 ఎకరాలు తగలబెడతా అంటే కౌలించుకోడా? కాబట్టి ఇప్పటికైనా మీరు రిటర్న్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అతి సామాన్యమైనటువంటి వాళ్ళని పిలుచుకోండి, మాట్లాడండి, చర్చించండి. తెలంగాణకి ఏం కావాలి, ఎట్లా చేయాలని అడిగి నిజమైన తెలంగాణకి త్యాగాలు చేసిన వాళ్ళని, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, సమయం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భార్యాబిడ్డలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, సంపద కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా నిజంగా ఎవరైతే నష్టపోయిందో వాళ్ళకి సరి అయిన గుర్తింపు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మీకు భజన చేసేటోళ్ళని, భజన పరులైన వాళ్ళని, మీ చుట్టూ తిరిగే వాళ్ళని, ఓహో ఆహా అనే వాళ్ళని, జిందాబాద్ కొట్టే వాళ్ళని, ఇవి చేస్తే స్వయం ప్రకటిత ఉద్యమకారులు, మేధావులు, ఈ స్వయం ప్రకటిత మేధావులు వారికి వాడే ఓ పుస్తకం రాస్తే మేధావి అవుతాడా? ఒక పాట రాస్తే మేధావి అవుతాడా? ఏది కాదు కదా, మంచిగా మాట్లాడగలిగితే వాడు గొప్ప ఇదైపోతాడా? అది కాదు కదా. కాబట్టి మీరు ఇప్పటికైనా నిజమైనటువంటి త్యాగాలు చేసిన వాళ్ళని గుర్తించండి, వాళ్ళని బయటికి తీసుకురండి, వెలికి తీసుకురండి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలా ఒక బంగారం ఎట్లొచ్చింది? బంగారం అనేది ఒక ముడిసరుకు కాదు. ఒక ముడిసరుకులోంచి వడపోస్తే అది బంగారంగా వచ్చింది. ఒక పెట్రోల్ వచ్చింది ఎట్లొచ్చింది, ఒక డీజిల్ ఎట్లొచ్చింది? డైరెక్ట్గా పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందా? దొరకదు కదా, అంతా ఫిల్టర్ చేసి వస్తుంది కదా. అట్లా నోరు లేనోళ్ళు, మూగజీవులుగా ఉన్నోళ్ళు, చరిత్రలో నివురు కప్పిన నిప్పులాగా ఉన్నోళ్ళు, వాళ్ళని బయటికి తీయడమే ప్రభుత్వ బాధ్యత. వాళ్ళు అది కోరుకుంటున్నారు. పైన కనపడేటోళ్ళు వాళ్ళు కాదు. నీ చుట్టూ తిరిగి బొబ్బ పెట్టేటోళ్ళు, నీకు బోకేలు ఇచ్చేటోళ్ళు, మీకు శాలువాలు కప్పేటోళ్ళు, గండ పెంటారాలు దొరికేటోళ్ళు, ఏంది గజదండలట ఓ ఏనుగులకు వేసినట్టు వేస్తాడు, ఫ్లెక్సీలు పెట్టేటోళ్ళు వాళ్ళు కాదు కదా.